హాయ్ ఆల్, టుడే వ్లాగ్ ఏంటంటే కార్తీక పౌర్ణమి చలివిడి ఎలా తయారు చేసుకోవాలో విత్ మెజర్మెంట్స్తో చెప్తా. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని ఎర్లీ మార్నింగే నానబెట్టేశాను. సో ఆఫ్టర్ 4-5 అవర్స్ తర్వాత మిక్సీ వేసుకున్న ఇలా పిండి జల్లుతో జల్లించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి షుగరు 1.5కి కొంచెం తక్కువ వేసాను. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది కోకోనట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టేసుకున్న, యాలకుల పొడి కూడా పక్కన పెట్టుకున్నా, అండ్ గీ. వీటన్నిటితో నేను ఇప్పుడు చలివిడి ఎలా కలుపుతున్నానో చూడండి. ముందుగా ఈ వరిపిండి మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నా. నెక్స్ట్ షుగర్ కూడా అందులో కలిపేశాను. షుగర్ వేసిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసుకొని నెక్స్ట్ యాలకుల పొడి కూడా వేసి అవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకు తెలిసిపోతుంది ఉండ అవుతున్నప్పుడు ఇంక నెయ్యి వేయడం ఆపేయాలి, ఎక్కువైపోతే బాగుండదు. నెయ్యి బాగా కలిపిన తర్వాత ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. అయ్యింది కదండి, ఇంకా నెయ్యి వేయడం ఆపేశాను. ఇదంతా మార్నింగే ఆల్మోస్ట్ 11:30 కల్లా కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే తులసి కోటను రెడీ చేయాలి, కార్తీక దీపాలు రెడీ చేసుకోవాలి, బాల్కనీ కూడా నీట్గా పెట్టుకోవాలి. సో రిమైనింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది బిఫోర్ 12 o'clock కంప్లీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదండి కార్తీక పౌర్ణమికి చలివిడి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో. బాగుంది కదా, భలే వచ్చింది కదా కేక్ లాగా. ఓకే, బాయ్ బాయ్. ఈవినింగ్ మళ్ళీ పూజ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.